కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ వైఫల్యాలకు సంబంధించి బీజేపీలో కీలకమైన సమాచారం ఉందా? జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను విచారించే అవకాశం ఉందట. అయితే ఇప్పుడు బీజేపీలో ఉన్న అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకప్పుడు బీఆర్ఎస్లో టాప్ లీడర్గా ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పుడు బీఆర్ఎస్కు బద్ద విరోధగా మారిపోయారు. బీజేపీలో క్రియాశీలకంగా ఉండడమే కాక టాప్ లెవెల్ లీడర్లో ముందుండడం విశేషం. దీంతో ఈటెల ఏం చెప్తారు? అందులో ఈటెల పాత్ర ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది? అలాగే ఈటెల విచారణ కారణంగా బీజేపీ ఎలాంటి విమర్శలు ఎదుర్కోబోతోంది అనేవి ఆసక్తి రేపుతున్న అంశాలు. ఆసక్తి రేపుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు. ఈటెల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు నిర్మాణం. కేసీఆర్తో పాటు ఈటెలను కూడా విచారించే అవకాశం. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పిన అంశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం సంచలనం రేపింది. అది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద అస్త్రంగా మారింది. ఎన్నికల ఫలితాల్లో మార్పుకు కూడా ఆ ప్రాజెక్టు పాత్ర ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో బయటపడ్డ నిర్మాణ వైఫల్యాలతో పాటు ఆర్థికంగా జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారిస్తోంది. ఆ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. అయితే కేసీఆర్ అంశాన్ని కాసేపు పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక కేటాయింపులు అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హయాంలో జరిగినవే. కానీ ఇప్పుడు ఈటెల బీజేపీలో క్రియాశీలంగా ఉన్నారు. అంతేకాదు తెలంగాణలో టాప్ లీడర్లలో కీలకంగా ఉండడం విశేషం. దీంతో పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు ఈటెల ఎలా రెస్పాండ్ అవుతారనేదే అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈటెల రాజేందర్ ఒకప్పుడు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడే గాగా ఆప్తుడు కూడా. అయితే రాజకీయపరమైన విభేదాల కారణంగా ఒక రకంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బీజేపీలో చేరారు. ఆయన మీద ఉన్న అంచనాల కారణంగా ఆయనకు చేరికల కమిటీకి అధ్యక్షుణ్ణి చేశారు. కానీ ఆ కమిటీ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయిందన్న అభిప్రాయాలు బీజేపీ క్యాడర్లో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్న తరుణంలో పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు తాను ఆర్థిక మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలేంటి, అందులో తన పాత్రేంటి అనే అంశాలు బయటికొచ్చే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు బీజేపీ క్యాడర్లో కూడా ఈ విషయంలో ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు 30,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు దాటిందని రాజకీయ వర్గాల్లో విమర్శలున్నాయి. అందులో తీవ్రమైన అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణల దరిమిలా కేంద్రం కూడా కాళేశ్వరం ఇష్యూని సీరియస్ గానే టేకప్ చేసింది. ఒకవేళ ఆ అవినీతి గనక నిజమేనని తేలితే అందులో ఈటెల రాజేందర్ పాత్ర కూడా చర్చనీయాంశంగా మారుతుంది. అవినీతి నిజమేనని తేలితే ఇప్పుడు A1 ఫార్ములా రేస్ కేసులో లాగా పూర్తి వివరాలు కమిషన్ ముందు చెప్పాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి డేటా ముందు పెట్టుకుని కమిషన్ విచారిస్తోంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఈటెల తన పాత్రను పూర్తిగా విచారించాల్సి ఉంటుంది. తన ప్రమేయం లేదని లేదా తన ప్రమేయం ఎంతవరకు ఉందనేది నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో ఈటెల పాత్ర ఎంత ఉన్నా అది ఖచ్చితంగా బీజేపీ మీద ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు ఇటు కేడర్లోనూ అటు నాయకుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ ద్వారా ఈటెలకు సెగ తగలడం ఖాయమేననే వాదన వినిపిస్తోంది. అంతేకాదు ఈటెల విచారణను ఎదుర్కొనే వేళ అది పార్టీగా బీజేపీ మీద కూడా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈటెల తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరగలేదని నిరూపించుకుంటారా, లేక ఆ అవినీతిలో తన పాత్ర లేదని పరిమితమవుతారా అనే కోణం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఎటొచ్చినా ఈటెలకు మాత్రం సెగ తగలడం ఖాయమంటున్నారు. మరి కమిషన్ విచారణలో ఎలాంటి అంశాలు బయటకొస్తాయో వేచి చూడాలి.